హాయ్ హలో నమస్తే. నేను సాయి. ఎనలిస్ట్ ఒకతను పాషా అనే వ్యక్తి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, వైఎస్ఆర్సీపీ విధానాల గురించి మాట్లాడుతూ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారు. అవి కొంత వైరల్ అవుతా ఉన్నాయి. సో ఆయన మాట్లాడుతున్నారు, అసలు వైసీపీ పార్టీకి ఒక విధానమే లేదు. అందుకనే అంటే ఆయన చెప్తున్నాడు, జనసేనకైనా సనాతన ధర్మం అనే ఒక విధానం ఉంది, టీడీపీకి ఒక విధానం ఉంది, వైసీపీకి అసలు ఏ విధానం లేదు, దానికి ఒక నియమాలు లేని ఒక పార్టీ, అందుకే దాన్ని గొడ్డల పార్టీ అని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో కూడా పాపం ఆయనకి బహుశా తెలుగు రాదేమో, గొడ్డలు అని పెట్టేసి గొడ్డేలు అని పెట్టాడు. తెలుగు నేర్చుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుంది. సరే, అసలు ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి ఈ అంశాలు మాట్లాడదాం. అంత చైతన్య ఉన్నారు అన్న. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఏంటి ఈ మధ్య వరుసగా ఇదే పనిలో ఉన్నాడు? అక్కడి నుంచి ఏమన్నా పేమెంట్ వస్తుందంటారా గట్టిగా? సరే, పాషా గారిని ఒక 4 నెలల క్రితం ఆయన ఇదే జనసేన పార్టీ గురించి ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి ఆయన వీడియోలో ఆయనే చూసుకోమని చెప్పు. ఇదే పవన్ కళ్యాణ్ని ఆయన ఏమన్నాడు, హెడ్డింగ్లు థంబ్నెయిల్స్ పెట్టి సనాతన ధర్మం ఏం చెప్పాలా, ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు, జనసేన పార్టీ సిద్ధాంతం సనాతన ధర్మం అని చెప్తా ఉన్నాడు. మరి 4 నెలల క్రితం ఆయన చెప్పింది ఏంది, వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళు జనసేన పార్టీని వాడుకుంటారని చెప్పినాడు. ఊరు భాషలో చెప్పాలంటే జనసేన పార్టీ అనేది బీజేపీ ఎప్పుడు పడితే అప్పుడు, టీడీపీ ఎప్పుడు పడితే అప్పుడు మింగించుకునే పార్టీ అని చెప్పినాడు. ఆయన నోరుతోటే. అది జనసేన సిద్ధాంతం అని చెప్పి ఆయనే చెప్పినాడు. మరి ఈ రోజు ఎట్లా సనాతన ధర్మం అయిందో ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళా టీడీపీని ఆయన అన్న మాటలే. టీడీపీ ఒక 4 నెలల క్రితమే, ఎంతో దూరం అవసరం లేదు, ఒక 4 months బ్యాక్ ఆయన వీడియోలోకి వెళ్తే టీడీపీ గురించి ఆయన చెప్పిన థంబ్నెయిల్స్ ఒకసారి చూడండి. నక్క జిత్తుల నారావారు ఆయన పెట్టిన థంబ్నెయిల్స్. మళ్ళీ ఆయనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం రాస్తూ వైఎస్ఆర్సీపీ అంటే ఒక పార్టీ కాదు, ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఏర్పడిన ఒక ఉద్యమం, మా ఐడియాలజీ వెల్ఫేర్ అని చెప్పకనే చెప్పాడు ఆయనే. మరి ఈ రోజు ఎందుకు ఆయన సిద్ధాంతాలు లేని పార్టీ అని అంటున్నాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల. అసలు పార్టీ సిద్ధాంతం అంటే ఏంటండి? పార్టీ సిద్ధాంతం అంటే ఒక పార్టీ పవర్ లో ఉన్నప్పుడు దేనికి ప్రయారిటీ ఇస్తుంది, దేనికి ప్రయారిటీ ఇస్తే అదే పార్టీ సిద్ధాంతం. వైఎస్ఆర్సీపీ ఆల్వేస్ ప్రయారిటైజ్డ్ వెల్ఫేర్, ప్రజల బాగు, ప్రజల వెల్ఫేర్ నే ఆల్వేస్ ప్రయారిటీ ఇచ్చింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం ఇస్ ఆల్వేస్ ప్రజల వెల్ఫేర్. దీంట్లో పాషా గారు నాకు తెలియదు, నాకు పర్సనల్ గా తెలియదు పాషా గారు. బట్ ఆయన డబల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు అన్నది నా ఫీలింగ్. ఎటు మా సైడ్ చెప్పాలంటే, ఎటు గాలి వస్తే ఆ సాప్ ఎత్తడము, గోడ మీద పిల్లి, ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ ఆయనకి ఈ మధ్య బాగా సూట్ అవుతున్నాయి అన్నది నా ఒపీనియన్. అసలు ఆయన వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అసలు వైఎస్ఆర్సీపీ ఫుల్ ఫామ్ ఆయనకు అసలు తెలుసా అని అడుగుతున్నాను. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే దాంట్లోనే ఏముంది, యూత్ ని, లేబర్స్ ని, ఫార్మర్స్ ని, వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందరకు పోవాలి పార్టీ అని అనుకున్నది. పార్టీలో ఉన్న పార్టీ ఫుల్ ఫామే తెలియని వాళ్ళు వచ్చి ఇవాళ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు. పాషా గారు పార్టీల సిద్ధాంతాలు పక్క పెడితే మీ సిద్ధాంతం ఏంటి? పేమెంటే మీ సిద్ధాంతమా, లేకపోతే డబుల్ స్టాండర్డే మీ సిద్ధాంతమా? ఎందుకంటే మీరే 4 నెలల కింద ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. మీకు అసలు ఒక పార్టీ ఇలా అంటే చాలా మంది కలిస్తే పార్టీ, యాజ్ ఎ ఇండివిజువల్ గా మీకే ఒక స్టాండ్ లేదు కదా, మీకే ఒక సిద్ధాంతం లేదు కదా. మీరు పక్క పార్టీల సిద్ధాంతాల గురించి మాట్లాడే అంత నైతికత మీకున్నదా అని పాషా గారు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా గమనించాను. అండ్ చైతన్య అన్న కూడా పాములు పట్టే పాషా అనేది అన్నారు. ఐ థింక్ ఆయనకు అది బాగా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పాషా గారు ఒక 4 నెలల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం గురించి ఆయన చెప్పిన మాటలు. పాషా గారు అసలు ఆయన ప్రాబ్లం ఏంటో ఆయనకే అర్థమైతలేదు. ఎవరికి సపోర్ట్ చేయాలా, లేకపోతే ఎవరిని డ్యామేజ్ చేయాలా, లేకపోతే ఎవరితో మాట్లాడాలా, ఆయనే పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఐ వుడ్ పర్సనలీ వాంట్ టు సజెస్ట్ హిమ్, లైక్ ఎర్రగడ్డ దగ్గరలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి జనరల్ చెకప్ చేయించుకొచ్చుకుంటే బెటర్. ఎందుకంటే నిమిషానికి ఒక మాట, నెలకు ఒక పార్టీ, విమర్శనల్లో కూడా విమర్శించడానికైనా నాకు ఐ షుడ్ బి క్రెడిబుల్. నేను ఒకరిని విమర్శించాలంటే ఆయన క్రెడిబుల్ లేకుండా ఆయనకు నచ్చినట్టు ఆయన పార్టీ ఎట్ ది కన్వీనియన్స్ అని పేరు పెట్టుకొని ఆయన కన్వీనియంట్ గా ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ మాట్లాడే ఆయన కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే ఇక్కడే అర్థం అయిపోతుంది, ఇంతకు మించి దిగజారరు అన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్ సార్. అంటే ఈ రోజు కూడా నిన్నే అనుకుంటా ఒక వీడియోలో కేఎస్ ప్రసాద్ గారు
మరియు మన పాషా గారు మాట్లాడుతూ జగన్ గారు ఏదో కోటరీలో ఉన్నట్టు ఆయన్ని ఎవరో బందీ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంత అజ్ఞానం అంటే, ఒక సీఎం గా ఉన్న వ్యక్తి, అంటే పార్టీలో ఎవరు ఎక్కడ బదిలీ అవ్వాలో అన్ని తెలిసిన ఆయన వ్యక్తి, ఆ పార్టీలో ఉన్న అన్ని డెసిషన్ తీసుకున్న వ్యక్తి, ఈ రాష్ట్రానికి అంటే అన్ని డెసిషన్ తీసుకున్న వ్యక్తి, అంత శక్తి గల నాయకుడు. ఆయన రూమ్ లోకి ఎవరు రావాలా, ఎవరు రావాలా రావద్దా అనే డెసిషన్ తీసుకోలేడు ఆయన. ఎంత అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్ అసలు గారు పాషా గారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో లేదో నాకు తెలియదు. కలవకపోతే ఒకసారి కలిసి ఆ చుట్టుపక్కల పరిసరాలు ఆయన అబ్జర్వ్ చేస్తేనే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి చూస్తే చాలు, కలిస్తే చాలు, అసలు ఆయన ఒక చూపు నా మీద పడితే చాలు అని ఎంత నమ్మకంగా ఉండే వాళ్ళు ఉన్నారో ఆయనకు అర్థమవుతుంది. ఈయనలాగా ఏ సాపక గాలెత్తే పరిస్థితి అయితే లేదని ఆయన తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు హీ డస్ నాట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కువ బెటర్ అని చెప్పి ఒక విమర్శ అయితే ఉంది, రైట్? సో ఇఫ్ ఈస్ నాట్ పుటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్, డస్ దట్ మీన్ దట్ ఆ జర్నలిస్టులు ఆయన, అంటే ఆయన సలహాదారులు ఆ జర్నలిస్ట్ తో కలవకుండా ఆయన్ని బందీ చేస్తున్నారని అర్థమా? కాదు కదా. అది రాజకీయ వ్యూహంలో ఒక భాగం. అది నరేంద్ర మోదీ గారి సొంత డెసిషన్, రైట్? అట్లాగనే ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ మీటింగ్ పీపుల్, దట్ డజంట్ మీన్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన అడ్డుకుంటున్నారని ఉద్దేశం కాదు కదా. ఆయన ముఖ్యమంత్రి, వేల కోట్ల మీద ఫైల్ మీద సంతకాలు పెట్టిన ఆయనకి ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదో తెలియదు ఆయనకి. ఒక విజన్ లేకుండానే పార్టీకి అధ్యక్షుడు అయినాడా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఉన్నాడా? ఆయనకంటూ ఆయన తెలివి ఉంది కాబట్టి ఇంత పెద్ద పార్టీని రన్ చేయగలుగుతున్నారు ఫంక్షనల్ గా ఇవాళ కూడా. అయితే ఇంగ్లీష్ లో సేయింగ్ ఉందప్పా. కాదు ఎవరైతే పాషా గారు మాట్లాడుతున్నారో ఆయనకు ఒక విధానం లేదు, ఆయనకు ఒక ఇది లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే పాషా గారు గతంలో ఉన్న విధానం ఏంటి, ఇప్పుడు ఆయనకి మార్చుకున్న విధానం ఏంటి? అసలు విధానం లేని ఆయనే వీళ్ళ విధానాల గురించి మాట్లాడే అంత స్థాయి ఉందా ఆయనకి? చెప్పట్లా, ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, విక్టరీ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ డిఫీట్ హ్యాస్ మెనీ అడ్వైజర్స్ అంట. అంటే విజయం వచ్చినప్పుడేమో నాయకుడు చేసినట్టు, ఓటమిలో ఉన్నప్పుడేమో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కారణం అయిపోతా ఉంటారు. ఇదే పార్టీ పరంగా వాళ్ళకి కొన్ని పొజిషన్స్ ఉన్నాయండి, దాన్ని హైరార్కీ ఫాలో అవుతూ ఉంటారు తప్పితే, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి, నేను డైరెక్ట్ గా వెళ్ళి HR ని కలవాలి లేకపోతే CEO ని కలవాలంటే హౌ డస్ ఇట్ వర్క్? దానికి నువ్వు ఫస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, వాచ్మెన్ సెక్యూరిటీ చెక్ పాస్ అవ్వాలి, తర్వాత రిసెప్షన్ కి వెళ్ళాలి, ఎంట్రీ పాస్ తీసుకోవాలి, ఏ బ్లాక్ కి వెళ్ళాలో నీకు ఆ బ్లాక్ యాక్సెస్ ఉండాలి, ఇలా ప్రాసెస్ ఉంటది. పార్టీలో కూడా అంతే కదా. అది వదిలేసి నేను డైరెక్ట్ గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకోవాలి, ఆయన చెవులో నేను చెప్పింది చేయాలి, ఆయన బాత్రూమ్ కి నేను చెప్పినప్పుడు పోవాలంటే ఎట్లా కుదురుతుంది? అయినా ఒక రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు, ఆయనకి తెలీదా ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదని? ఆయన బందీ చేసే స్థాయి ఎవరికి ఉంది? ఆయన ఏమో చిన్న పిల్లోడా? ఈ రాష్ట్రాన్ని ఎన్నో కోట్ల ఫైళ్ళ మీద సంతకం పెట్టినాడు. ఎంతో మంది లీడర్స్ ని ఇక్కడి నుంచి అక్కడ బదిలీ, IAS ఆఫీసర్ని బదిలీ చేసినాడు. ఆయన క్యాబినెట్ ఏర్పాటు చేసుకుని డెసిషన్ అన్ని తీసుకున్నాడు ఆయన. హౌ డు యూ థింక్ దట్ ఒక నాయకుడిని మీరు అట్లా కోటరీలో ఉంచుతారని ఎట్లా అనుకుంటారు మీరు? ఉంచితే ఉండే అంత అమాయకుడా జగన్మోహన్ రెడ్డి గారు? అదే కదా, ఈయన అమాయకుడా? అదే కదా, అదే మాట్లాడుతూ ఉంటారు నిన్న వీడియోలో. ఆయన అమాయకుడు, ఆయనకి తెలియకుండా ఆయన బందీ చేస్తా ఉన్నారు, ప్రజల్లోకి రాకుండా వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారిని మాట్లాడే వాళ్ళు నాలుగు లేని నరం ఎటైనా తిరుగుతుంది. 4 వ్యూల కోసం లేకపోతే ఒక చెక్ పేమెంట్ కోసం అట్లా మాట్లాడితే మేము అందరు చూస్తూనే ఉన్నారు, రాష్ట్ర ప్రజలు అంతకంటే చూస్తున్నారు. ఎవరు ఊసరి విల్లు లెక్క రంగులు మారుస్తున్నారు అని. మన డిప్యూటీ సీఎం గారి పర్ఫెక్ట్ ఫాలోవర్ అయిపోయినారు పాషా గారు. ఎందుకంటే ఎటు తోలితే ఒకసారి ఎరుపు రంగు, ఒకసారి కాషాయం రంగు, మొన్న తెలంగాణకి వెళ్ళి తెల్ల రంగు వేసుకున్నారు. అమ్మో బాబాయ్, ఇప్పుడు పాషా గారు కూడా మొన్నటి దాకా వైఎస్ఆర్సీపీ లిటరలీ బ్లూ కలర్ కప్పుకొని ఉన్నాడు, ఇప్పుడు మొత్తము NDA ఏమంటారు కూటమి గవర్నమెంట్ కప్పుకున్నాడు. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ యువర్ స్టాండ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్ గా మీరు క్రెడిబుల్ గా ఉండాలి. ఇనిషియల్ గా కూడా మీరు ఫస్ట్ నుంచి కూడా యు ఆర్ నాట్ ఎ న్యూట్రల్ పర్సన్. ఒక సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా. ఆయన జర్నలిస్ట్ కాదనుకుంటా, ఆయన అనలిస్ట్ అనుకుంటా. ఐ థింక్ సో, నాకు తెలిసి ఆయన జర్నలిస్ట్.
ఆయన ఒక ఆయన లాయర్. జర్నలిస్ట్ అనే చెప్పుకుంటాడు. ఓకే ఓకే రైట్ నేను ఇంతవరకు తెలియదు నాకు. ఐఎమ్ థింకింగ్ ఈజ్ అ జర్నలిస్ట్, బట్ చైతన్య మేము మీకు ఇప్పుడు తెలుసా జర్నలిస్ట్ కాదు కాబట్టి ఎటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు ఆయన. అంటే ఆయనే ఒక 4 నెలల క్రితం జనసేన పార్టీ అంటే కామసేన అని, జనసేన పార్టీ అంటే ఎవరు పడితే వాళ్ళు వాడుకునే సేన అని ఆయనే చెప్పినాడు ఆయన నోటితోటి. కనీసం కనీసం ఇంకొకటి పాపం- అండి, కనీసం ఇంకొకటి పాపం ఆ వీడియో ఇంకొకటి delete చేసుకున్నారా? లేదన్నా ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉన్నాయి, కావాలంటే ఇవి పంపిస్తాను లింకులు చూడండి. కాదండి, ఇప్పుడు వీళ్ళందరూ గొడ్డల పార్టీ అంటున్నారు. ఇప్పుడు దాన్ని నిజంగానే ఓన్ చేసుకొని, అవును జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డలి పార్టీ, ఎవరిని నరకడానికి, అవినీతిని నరికేయడానికి, అట్లనే అరాచకాన్ని నరకడానికి, పరశురాముడి గొడ్డల్లాగా ఆయన గొడ్డల పార్టీ అంటే అప్పుడు ఏం దానికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు మన సరే, వాళ్ళు ఇప్పుడు గొడ్డలి వైసీపీ పార్టీ వాళ్ళు అన్నారు. గొడ్డల పార్టీ అని ఒప్పుకుంటున్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా గన్ పార్టీ అని ఒప్పుకుంటారా? సరే, వాళ్ళు గొడ్డల పార్టీ అంటే మేము అనలేమా, మాకు నోరు లేవా, మేము అంటాం. టీడీపీ అంటే తెలుగు దట్టియెస్ట్ పార్టీ అంటాము, లేకపోతే వెన్నుపాటి పార్టీ అంటాము, జనసేన కామసేన అంటాము. ఇలా ఎన్నో పేర్లు మేము పెట్టలేమైంది. పార్టీ సిద్ధాంతం అంటే ఆ పార్టీ వాళ్ళ పార్టీ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రయారిటీ ఇచ్చిన దాన్ని బట్టి ఆ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తెలుస్తాయి, అంతే కదా. వాళ్ళు ఎవరో పేర్లు పెడితే ఆ సిద్ధాంతాలు అయిపోతాయా? పాషా గారు అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం ఇష్యూస్ అవుతున్నాయో అది మాట్లాడితే మంచిది. ఇలా నాకు జరిగిన ఇన్సిడెంట్ లాగా ఎంతో మంది బాధితులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళకి చూపియండి, వాళ్ళకి న్యాయం చేయండి. అంతే తప్పితే ఏసీ రూమ్లలో కూర్చొని వీళ్ళది ఈ పార్టీ వాళ్ళది ఆ పార్టీ, వాట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు ది సొసైటీ సార్? ఏం చూపిస్తున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఒకరికి చెప్పే వయసులో ఉన్నారు, మా బోట్ వాళ్ళతో చెప్పించుకునే వయసులో లేరు అసలు ఫస్ట్. అయినా నాకు సిగ్గుగా ఉంది ఇలా చెప్పడానికి మీలాంటి వాళ్ళకి. అయినా ఆయన ఆ పార్టీ సిద్ధాంతం ఈ పార్టీ సిద్ధాంతం అని చెప్పే ముందు ఆయన సిద్ధాంతం ఏందో చెప్పాలా. ఆయన సిద్ధాంతం ఏంది? పార్టీలు మారటం ఆయన సిద్ధాంతమా, లేకపోతే పార్టీ జెండాలు మారటం ఆయన సిద్ధాంతమా, లేకపోతే డబ్బుతో కొనబట్టం ఆయన సిద్ధాంతమా? ముందు ఆయన చెప్పాలి ఆయన సిద్ధాంతం ఏందో. ఓకే ఆయన సిద్ధాంతం నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి సిద్ధాంతం లేని ఒక సిద్ధాంతి ఆయన. రైట్ అండి రైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ, బాయ్.